తుపాకీ లే తుపాకీ నువ్వు లేట్ పరిస్థితుల్లో బండి తిరగలేదు అక్కడ అంత ఒక్కరంతలో తుపాకీ లేరా బా ఇంకేందలే లేయమంటే చూడు లేచి అక్కడే పడుకుంటున్నాను. మిరపకాయలు ఆడుతూ ఉన్నాయండి, ఆరిపోయినాయి. ఇసుక తోట ఎత్తున్నావు, ఇరు వరకు ఎత్తాలి. పూజి తడిగిది ఏదో పెడుతుంది లోపల. పాత ఇంట్లో ఆ పక్క టిఫిన్లో ఉంటుంది బియ్యం, దాంట్లో ఒక గుడ్డేసున్నా. అయ్యా ఈ చెట్టు డ్రాగన్ చెట్టుతో పాటుది కదా. డ్రాగన్ చెట్టు కాదు, దాంతో పాటు కాదు. ఆ చెట్టుతో తెచ్చిన కాయల్లో ఆ చెట్టు కొన్నప్పుడు అదే షాప్లో కాయలు కొన్నామండి, పండ్లు. ఆ పండ్లు తిన్న తర్వాత విత్తనాలు ఎండబెట్టి నాటితే ఇది అయింది. ఇంత పెద్ద చెట్టు అయింది. అన్నీ వచ్చాయి, నాటినట్టు అన్నీ వచ్చాయి. మనం జాగ్రత్త చేసుకోలేక ఎండిపోయాయి కదా. పందికొక్క వస్తుందేమయ్యే రాత్రికో ఎందుకు గుడి వస్తున్నారు. పాది దవ్వుతే మాత్రం పందికొక్క బాధ మాకు. అదే చూస్తుంది వచ్చి గుళ్ళు కూడా ఉంది కదా. ఏం బతుకుందియా చూడ, కొమ్మలు ఆ విధంగా పెట్టుకొని పైకి వెళ్తా ఉంటుంది. కింద మొదలు బాగాలేదంతే.
అయ్యా మొత్తం ఈ చెట్టు ఏర్లేనయ్యా. ఇప్పుడు భలే వస్తుంది చెట్టు. కింద పోయేట్టుగా పోయి పప్పు కింద పోతుంది. ఏంది అన్ని పైకి తేలిపి అప్పటికే మట్టేసాను కదా, కింద ఎరువేసి పైన మట్టేసా. అయినా కానీ కొన్ని తేలిపినాయి. అవి అటు బయట ఉండలేక పందుకొక్కులు ఏమో గుగ్గిలు అనుకుంటున్నాయి, ఏమో అట్లా ఎత్తుకెళ్ళిపోతున్నాయి దూకొని. భలే ఉన్నాయిరా కత్తికాయలు, బాగా పండినాయి. నువ్వెందుకైతే కంపలలో తిరుగుతా అన్నవా? అటెళ్ళు, నాన్న కోసినప్పుడే బాగుండి. ఓయా దోటుందా కర్రకే?
కుర్చీలో చూడు కవర్. అయ్యో పంచాలయ్యో, అట్ట కాదు, దాంట్లోనే 3 పంచాలి నువ్వు. పంచమల్లెలు తీసుకుని గొంతు పోయి ఏమే గొంతుకు ఏమైంది? చూసుకుంది నన్ను, పురుగులు ఉంటాయి. భలే మండుతాయి కట్ల, చూస్తుంటేనే అర్థమైపోతుంది. పిల్లలకైతే నీళ్ళు దొట్టిచ్చేసానండి. వెంటనే పొయ్యి మీదకి నీళ్ళు మేము కడిగి పెట్టేశాను అన్నం వండడానికి. చాలా పొద్దుపోయింది, ఎందుకంటే కొంచెం ఇంట్లో పని ఉంది, బట్టలు అవి ఉతకడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది వంట చేయడానికి. పొట్టి కొనుక్కుంది. పొట్టి బాగా ఆకలేస్తున్నాడు, దాని కళ్ళు చూడరా జాను ఎట్ట ఎలుగుతున్నాయి. తుపాకి మా ఆయన పని ఉండి వేరే దగ్గరికి వెళ్ళున్నాడు. పొద్దుపోయి నాకు కట్లు గుందిచ్చేసి వేరే వాళ్ళు పిలుస్తేనే పని మీద వెళ్ళాడండి. ఈ లోపు నేను పిల్లలకి నీళ్ళు కాసి పోసేసుకొని పొయ్యి మీద అయితే అన్నం పెట్టేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లోకి బెండకాయ ఎండుచేప పులుసు చేస్తున్నాను. చాలా కమ్మగుండి, మా ఆయనకి చాలా ఇష్టం ఈ కూర. ఆయన వచ్చేలాక కూర కూడా ఉడికిపోతే చాలా బాగుంటుంది, ఎందుకంటే సర్ప్రైజ్ చేస్తాను మంచి కూర అని. తిరగమాత అయితే కాగిపోయింది, కలుపు చేసుకున్న కూరని తిరగమాతలో పోసేస్తున్నా. చూడండి చూడండి అటు కొట్టుకుంటున్నారు. అన్నదమ్ముళ్ళు అంటే ఎట్లాగే ఉండాలా, అట్ట ఉండకూడదు, కొట్టుకోకూడదు, కలిసిమెలిసి ఆడుకోవాలి. హోంవర్క్ రాసుకోకూడదా? అబ్బాయి తెచ్చుకోపోండి. కూర అయితే బాగా ఉడికిపోయింది. కూర ఉడికిపోయేంతలో మా ఆయనగాని వచ్చేసాడు క్షేమంగా. ఏంది పెద్ద కవర్ తెచ్చావా? పుచ్చకాయలమ్మా, ఎర్రగా ఉన్నాయి పుచ్చకాయలు. తీసి కాటా చూసుకో, తింటా కాటా అలవాటు కదా నీకు తినేదా.
ఇల్లు ఇట్టా కాట ఉండదా దాన్ని ఉడత కొడికేసింది. పెద్ద ఉడత కొరుక్క తినేసింది. ఏంది అన్ని పుచ్చకాయలేనా? పుచ్చకాయలు. మంచిదిగా ఎండలకే చల్లగా తిందామా. ఇది ఎండిపోతున్నాం ఎండలకే. ఏడ దగ్గర చేపల కూర. చేపల కూర అక్కడి నుంచి తెచ్చా. ఇయ్యనా ఇయ్యా గొయ్యి చుట్టాలు చుట్టాలు వచ్చేసే చుట్టాలు. పొద్దుబాటున నీకోసం ఎదురు చూశారు, అందరం కలిసి తిందామని. పొద్దుబాటున సరిగ్గా ఒల తినేస్తా అంటారు. కృపా తెలియ చూడండి, నాకు ఇష్టమైన కూర అని చెప్పి నాకేమో బెండకాయ ముక్కలేసి ఆ కూర వేయడం తీసుకురా. నేను ఇప్పుడు తినని అన్నమా. మా అత్తమ్మ చేపల కూర. నాకు ఇష్టమైన కూరనే బెండకాయ కూర వేసి నాకు తన మాత్రం కూర, అందులో మామిడి దెబ్బ ముక్కలు చూడట్టుండే అది పక్కన తీసి పెట్టుకోవాలి. ఎట్ట యాగాలే, అంత తెలివిగా ఆలోచిస్తున్నారు. అవి మర్చిపోయాను. పైగా ఆ కూర సరిపోదు నీకు. పైగా చేపల కూర కదా, చిక్కగా తింటేనే కదా తిన్నట్టు ఉంటుంది. నేను ఈ టైంలో అన్నం తింది రేత్రే. ఒకవేళ తింటే చేప వారికే తినేస్తా. నేను కూడా నమ్మేసాలే, నా కోసమే పంపించినట్టుంది. చెప్పి తెచ్చిందేమో నీకే, కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవాలి. అయినా చేపల కూర అంటాను వాళ్ళకే. సరే అని చెప్పి కూర ఇచ్చింది. నేనండి పిల్లలకి వాళ్ళు ఇంకోట్లే నువ్వు కానీ పెందల కాడ వచ్చేసిందివా పని నుంచి కానీ. నువ్వు తెలియలా ఆ పెందల కాడ కానీ వచ్చింటే పిల్లలకి బెండకాయ పులుసు, మేము బెండకాయ పులుసు తిని నీకు చేపల కూర వేసి ఉంటారు. ఇప్పుడు కూడా భార్యల్ని అపార్థం చేసుకోకూడదు. మగవాళ్ళు కడుపు నిండా తినాలని ఆలోచిస్తారు కానీ మర్చిపోతారు. నేను చెప్పిన దాకా కూడా తేలా, చెప్పిన తర్వాత కూడా తేలా. కానీ నీకు ఇష్టమైంది బెండకాయ పులుసు కదా. పోనీ నేను తీస్తా అవుతుందో. నైట్ అయితే 9:30 అయిందండి. స్నానం పోసుకునేసి పిల్లల్ని నిద్రపుచ్చేసి భోజనం చేసేసి పడుకోవాలి. మా ఊళ్ళో అయితే దోమలు దుమ్ముగా ఉన్నాయి. దాంతో లేకుంటే అస్సలు పడుకోలేకున్నాము. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.